వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యోగ నేత నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఏదో ఇన్నాళ్ళు ఉద్యోగం చేయడం మూలంగా లేకపోతే అలవాటైపోవడం మూలంగా రోజు చూసి చూసి అలవాటైపోవడం మూలంగానే కానీ ఒక అంచనా వేస్తా ఒక ఇష్యూ జరిగినప్పుడు. ఆ అంచనాని దాటి వెళ్ళట్లేదు రాజకీయం కానీ వ్యవస్థ కానీ. ఓ 80% అంచనా నిజమవుతుండదు, 20% ఏమైనా తప్పుతుంటుందేమో అన్నటువంటిది. 80-90% కూడా దాదాపుగా అదే నిజమవుతుంది. నిన్నే చెప్పా, వెంకటరెడ్డి ఎవరైతే ఉద్యోగ సంఘ నాయకుడిని సస్పెండ్ చేయించారో తను ఆర్టీసీ దగ్గర ఏయో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఊరుకుంటారా, మళ్ళీ వీళ్ళకి కూడా కంప్లైంట్లు పెడతారు, చూస్తూ ఉండండి. ఇక ఒకళ్ళనొకళ్ళు, ఎందుకంటే కమ్యూనిస్టులు లేవా కార్మిక సంఘాలు, వాళ్లే కదా ఇప్పుడు ప్రచారం చేస్తున్నది. మరి అక్కడ కార్మిక సంఘాలు కూడా సస్పెండ్ చేయాలి వాళ్ళకి. అలాగే ఇంతకుముందు అశోక్ బాబు లేడా, మరి అప్పుడు ఏమన్నా చేశారా? అప్పుడు ఎప్పుడు లేదు. ఇప్పుడు ఏదో కక్షగట్టి వెంటాడి వేటాడి ఈనాడు ఆంధ్రజ్యోతి పుణ్యమాని ప్రతి ఒక్కడు దుర్మార్గుడు, చంద్రబాబుని అంగీకరించే వాళ్ళందరూనేమో దైవాంశ సంబూతులు లేదా దైవాశీర్వాదం పొందిన వాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డిని అయితే రాక్షసాంశ సంబూతులు, వాళ్ళందరూ కూడా ఈ భూలోకంలో బ్రతకడానికి అనర్హులు అనేటువంటి రూట్లో తీసుకొస్తున్నారు. కాబట్టి రోజు వార్తలు పాపం అదే వార్తలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి ఎన్నికల సంఘం వాళ్ళు 4 రాసినప్పుడు ఏదో ఒకటి చర్య తీసుకోబోతే బాగోదు అన్నటువంటి ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నారు. అందులో ఆ వెంకటరామరెడ్డిని తీశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఊరుకుంటారా? ఆయన నిన్ననే చెప్పాడు కదా కంప్లైంట్లు పెడతాను. ఇప్పుడు మరి వీళ్ళని కూడా తీసుకుపోతే బ్యాలెన్స్ అవ్వాలి కదా. తాజాగా ఓ ఉద్యోగ నాయకుడు ఉద్యోగుల సమస్యలను పత్రికల్లో ప్రస్తావించాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ని శనివారం అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన కుందుర్పి మండలం మాయిదార్లపల్లి పాఠశాలలో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడే వెంటనే ఒక డైలాగ్ వచ్చేస్తనమాట. ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై మాట్లాడితే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది రైట్, కరెక్టే. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎందుకు చేయలేదని చెప్పి అడగడం ఎంత అయితే కరెక్టో, ఉద్యోగులకి ఇది చేసింది ప్రభుత్వం, ఆర్టీసీకి ఇచ్చేసింది, ఉద్యోగులకి ప్రమోషన్స్ ఇచ్చిందని వీళ్ళు చెప్పుకోవడం కూడా కరెక్టే కదా. వీళ్ళు చెప్పుకునేది రాంగ్ అన్నప్పుడు వాళ్ళు చెప్పుకునేది రైట్ ఎట్లా అవుతుంది? అదే ఒకళ్ళ అదేది పుట్టలో ఏలెడితే కుట్టని అంటారు కదా. ఇప్పుడు వాళ్ళ పుట్టలో ఏలెట్టారు, వాళ్ళని కుట్టారు. ఇప్పుడు వీళ్ళ పుట్టలో ఏలెట్టారు, వీళ్ళని కుట్టారు. చివరికి ఉద్యోగులు ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళ కెరీర్లో ఇదో బ్లాక్ మార్క్ కింద పెట్టుకుంటారు.